నదిలో 3 సార్లు మునిగి లేస్తే దేవుడు కనిపిస్తారంటారు. మరి నదిలో ఉన్న చేపలకి నదిలో ఉన్న జీవాలకు కూడా దేవుడు కనిపించాలి కదా. అదే నదిలో, పవిత్రమైన నదిలో ఎప్పటి నుంచో ఉన్నాయి, మరి ఎందుకు కనిపించలేదు? చాలామంది అంటారు దేవుడు దొరకాలంటే ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి అడవుల్లోకి వెళ్ళి అక్కడే ఉండాలి అని. మరి అడవుల్లో ఉన్న పులికి, సింహాలకి, మిగతా యానిమల్స్కి దేవుడు ఎందుకు కనిపించలేదు? ఆకాశంలో ఉంటాడా దేవుడు? మరి పక్షులు ఎగురుతూనే ఉంటాయి, వాటికి కనిపించలేదట. దేవుడు ఎప్పుడు కనిపిస్తాడో తెలుసా? ఎక్కడ కనిపిస్తాడో తెలుసా? నువ్వు చేసే పనిలో, నువ్వు మాట్లాడే మాటలో, నువ్వు నడుచుకునే విధానంలో. నీకు కనిపించడు, నీలో కనిపిస్తాడు మిగతా వాళ్ళకి. సో కనిపించని దేవుణ్ణి పక్కన పెట్టి అద్దంలో నీ మొహం చూసుకో.